ఏమనిపించిందంటే నేను ఇన్నాళ్ళు కూడా సరదాగానే ఎంటర్టైన్మెంట్ తప్ప నేను ఇప్పుడు కూడా ఒక పాలిటిక్స్ కానీ ఒక ఇది కానీ ఎప్పుడు తీసుకోలేదు. కానీ నా లైఫ్లో ఒకసారి ఇలాంటిదే జరిగింది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్, దారుణమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక సైకో వచ్చి నానా రకాల ఇబ్బంది పెట్టింది నన్ను. నేను తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, మొత్తానికి ఏదో అయింది, పెద్ద గొడవ అయింది. దట్ ఈజ్ అవైలబుల్ యూట్యూబ్లో మీకు అందరికీ. అది పక్కన పెడితే తర్వాత నాలా ఇంకొకటి బాధితుడు ఉండకూడదు అని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. అసలు అందుకే మీడియా ముందుకు రావడం కూడా జరిగింది. అండ్ అదొకటే కాకుండా అది అయిన తర్వాత చాలామంది ఆ వీడియో చూసి నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మీరు నమ్మరు, పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది, సిఐలు, డిఎస్పీలు, మాకు కూడా ఇలా జరిగింది. జస్ట్ బికాస్ షీ ఈజ్ ఎ లేడీ మేమేం చేయలేకపోతున్నాం, మా డిపార్ట్మెంట్లో మళ్ళీ చెడ్డ పేరు వస్తుందని మేము ఆగాం, మీడియా ముందుకు రావట్లేదు, పోలీసులు కాబట్టి మీడియా రిస్ట్రిక్షన్స్ ఏవో ఉంటాయి అని చెప్పి వాళ్ళన్నీ రికార్డులు మొత్తం తీసుకొచ్చి చూపిస్తే నేను షాక్ అయిపోయా. పోలీసులే కాదు, ఇంకా ఎంతోమంది అంటే ఈఎంఐ బాధితులు అండ్ వేరే కేసుల్లో ఇలాంటి టైప్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నాతో మాట్లాడడం ఇవన్నీ కూడా చేసినప్పుడు నేను రైట్, ఇన్నాళ్ళు ఏదో బతికాం, సరదా తిన్నాం, పడుకున్నాం, కాస్త నవ్వించామో పడుకున్నాం, అలా కాకుండా జీవితానికి ఒక మక్సద్ ఏర్పడింది ఇప్పుడు అనిపించింది నాకు. అంటే వీళ్ళకి హెల్ప్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనిపించినప్పుడు తర్వాత నేను కొన్ని ఆర్గనైజేషన్స్తో కూడా కలవడం జరిగింది. కొన్ని సైబర్ ఆర్గనైజేషన్స్ అండ్ అలాగే కొన్ని యాక్టివిస్ట్ సంఘాలు, వీళ్ళందరితో నేను మాట్లాడడం, ఫైనల్లీ రైట్ ఇలా నీలాగే కొంతమంది యాక్టివిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ అని చెప్పి నేను వాళ్ళతో కలవడం, నేను కూడా ఒక యాక్టివిస్ట్గా మారడం. ఇలా హ్యూమన్ రైట్స్ ఎస్పెషల్లీ ఇలా చట్టంలోని లొసుగుల్ని యూజ్ చేసి అమాయకుల బతుకుల్ని చిదిమేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగెనిస్ట్గా నా పోరాటం ఉంటుంది. సో మీ ఇష్యూ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇంకొక పర్సన్ ఇబ్బంది పడకూడదు కాబట్టి నా వాయిస్ రేస్ చేస్తున్నాను అన్నారు, అది ఓకే, క్లియర్ అయిపోయింది. రాజ్ తరుణ్కి మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? ఫ్రెండ్షిప్ కాదు యాక్చువల్లీ, అంటే పరిచయం అండ్ హీ యూస్ టు కమ్ టు మా బిగ్ ఎఫ్ఎం ఇంటర్వ్యూస్కి వచ్చేవాడు, తర్వాత వినాయక చవితి ఉత్సవాలకు వచ్చేవాడు, డ్యాన్సులు చేసేవాళ్ళం కలిసి, అట్లా తెలుసు. చాలాసేపు గంటలు అంటే ఇప్పుడు కొంచెం బిజీ అయ్యాడు, అప్పుడు కొత్తలో సినిమాలు వచ్చినప్పుడు చాలాసేపు స్టూడియోలో కూర్చొని చిట్చాట్లా చేసుకునేవాళ్ళం, సరదాగా జోకులు వేస్తుండేవాడిని. నువ్వే రైటర్, నువ్వు నా నెక్స్ట్ సినిమాకి రైటర్ కావచ్చు కదా అని చెప్పి అడిగేవాడు. సో ఇలా ఫస్ట్లో అంటే ఎంత క్లోజ్నెస్ అనేది మీకు జస్ట్ ఒక చిన్న దీంట్లో చెప్తాను. మామూలుగా ఇలా మనం మాట్లాడలేమేమో, బట్ మా దగ్గరికి ఎంత క్లోజ్ ఉంటుంది నేను అడిగేస్తా క్యాజువల్గానే. అప్పుడు ఏలా జంపాలో చూసానో, ఇప్పుడు ఈ కొత్త సినిమాలు చూస్తున్నాం, పిందే పండైంది అన్నాను. అలా ఒక బాయ్ నుంచి ఈజ్ టర్నింగ్ ఇంటు ఏ మ్యాన్. సో అలా వీ హ్యావ్ గుడ్ ర్యాప్. కాకపోతే తన పర్సనల్ విషయాలు ఎప్పుడు నాతో షేర్ చేసుకోలేదు. బట్ ఇది అయిన తర్వాత నేను తను అప్రోచ్ అయినప్పుడు కొంతసేపు, అంటే అది కూడా ఒక మినిట్స్లో కాన్వర్సేషన్ నడిచింది. తర్వాత ఒకటేసారి మీడియా అంతా మీద పడడంతో ఆయన ఇంకా మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కరెక్టే. ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ రాజ్ తరుణ్తో మాట్లాడారా? అసలు ఏం జరిగింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నారా? మొత్తం తెలుసుకున్న తర్వాతే మీరు కూడా మీ వాయిస్ రైజ్ చేస్తున్నారు, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. ఎస్ ఓకే. అయితే ఎందుకంటే తను ఇప్పుడు ఆల్రెడీ మీడియా ముందు రావట్లే, ఒక్కసారే మాట్లాడారు. తర్వాత అంతా లావణ్య గారే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆవిడ సపోర్ట్ చేసే లాయర్ దిలీప్ గారు కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి ఒక క్లారిటీ అయితే లేదు. మీరు ఆల్రెడీ మాట్లాడున్నారు కదా, అసలు మీకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ నుంచి మాత్రమే కాదు, నేను జస్ట్ రాజధరని చెప్పిన దాన్ని మాత్రం తీసుకోవట్లేదు. ఈ కేసుని కంప్లీట్గా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ జర్నలిస్ట్ కోణంలో ఇన్వెస్టిగేట్ చేసి నేను మీకు చెప్తున్నా. ఇదేంటంటే ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న అమ్మాయి దాని నుంచి బయటపడడానికి, దాంట్లో ఆవిడ పెడ్లర్గా దొరికింది. కన్జ్యూమర్గా దొరికితే ఏదో ఒక సంవత్సరం శిక్ష పడవచ్చు, లేకపోతే ఏదో రిహాబిలిటేషన్ సెంటర్ పంపించి విక్టిమ్ అనే దాంట్లో వదిలేయచ్చు, రకరకాలుగా ఉన్నాయి. బట్ పెడ్లర్గా దొరికితే 10 ఏళ్ళు జైలు శిక్ష. అందుకే ఆవిడికి 45 రోజుల పాటు బెయిల్ 3 సార్లు నిరాకరించారు. 3వ బెయిల్ వచ్చింది ఆవిడకి. సో అప్పుడు వచ్చిన తర్వాత బయటకు వచ్చి, బెయిల్ ఎప్పుడు ఏ కండిషన్లో ఇస్తారు నీకు? కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, సాక్షుల్ని తారుమారు చేయకూడదు, వాళ్ళ దగ్గర అప్పటిదాకా ఏదో ఉంది. దీంట్లో ఆవిడ డ్రగ్స్ కేసులు దొరికినప్పుడు ఫోన్ సీజ్ చేస్తారు కదా, ఫోన్ సీజ్ చేసినప్పుడు ఆ ఫోన్లో కాంటాక్ట్స్ ఇవన్నీ చూస్తారు, మెసేజ్లు చూస్తారు. చూసినప్పుడు ఈ డ్రగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అవన్నీ చూసినప్పుడు దాంట్లో ఉన్నిత్ రెడ్డి ఎవరైతే A1గా ఉన్నాడో ఈ డ్రగ్స్ కేసులో, ఈవిడ A2, A3 ఇందిర, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆ గోలంతా చూశారు. అట్ ద సేమ్ టైం కొన్ని రొమాంటిక్ చాట్లు రాజ్ తరుణ్ తోటి అలాంటివి ఎప్పుడో పాతవి అవన్నీ చూసినట్టున్నారు.
చూసినట్టున్నారు. అయితే రాజ్ తరుణ్ కూడా ఏమైనా సంబంధం ఉందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసినప్పుడు అడుగుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఫోన్లో మన కాంటాక్ట్ ఉంది అంటేనే మనకు భయం వేస్తుంది. ఒకసారి డ్రగ్స్ కేసులో దొరికితే నేను దీని కింద ఇచ్చాను అనే కాంటాక్ట్ అని చెప్పి భయపడతారు చాలామంది. అలాంటిది ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చాలా ఏళ్ళ నుంచి కదా. సో సడన్గా అలా ఉండేసరికి రాజ్ తరుణ్ కూడా హీ హ్యాస్ టు ఫేస్ ద హిట్. నార్కో వాడంటే మామూలుగా ఉండదు కదా, గట్టిగా అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు, ఏంటి ఏం దాచావంటే మళ్ళీ నువ్వు సూప్లో అవుతావు, విషయం చెప్పు. ఒకవేళ రాజ్ తరుణ్ కనుక నిజంగానే డ్రగ్స్తో అంటే ఇప్పుడు బాగా క్లోజ్ కాబట్టి ఆవిడ నీకు కూడా ఇచ్చిందా, అలవాటైందా? పెడలరు కదా. ఇప్పుడు ఆవిడ దగ్గర 5 గ్రాముల మెత్ గంజాయి కూడా కాదు దొరికితే అందులో 1 గ్రామ్ కన్జ్యూమ్ చేశారట. సో 4 గ్రాములు మిగిలింది. ఆ 4 గ్రాములు సీజ్ చేశారు పోలీసులు. అంటే ఇలా నువ్వు ఇంత తీసుకెళ్తున్నావు అంటే ఒకళ్ళు కన్జ్యూమ్ చేయడానికి కాదు, 4గురికి ఇవ్వడానికి. బట్ రాజ్ తరుణ్ కూడా ఏమైనా ఇచ్చావు అనే కోణంలో ఇంటర్వ్యూ చేస్తారు కదా. చేసినప్పుడు అక్కడ క్లియర్గా తెలిసిపోయింది రాజ్ తరుణ్కి డ్రగ్స్ అలవాటు లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఉంటే ఈ పాటికి రాజ్ తరుణ్ కూడా లోపలికి వెళ్ళి ఉండేవాడు. అంత క్లోజ్ కనెక్షన్ ఉన్నవాడు వదలరు కదా. సో వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, బెయిల్ నిరాకరించారు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి కేసు నుంచి? నిర్దోషిగా బయటికి రాలేదు, బెయిల్ మీద బయటకు వచ్చావు. బెయిల్ మీద బయటకు వచ్చి మరి ఇప్పుడు బెయిల్ మీదే ఉంది ఆవిడ. రేపు ఎల్లుండి మళ్ళీ కోర్టు హీరింగ్కి వెళ్ళాలి. ఓకే, శిక్ష పడితే ఇప్పుడు శిక్ష పడాలంటే ఇప్పుడు వీళ్ళు రాజ్ తరుణ్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి ఉంటారు, అడుగుంటారు ఉందా లేదా అని. కొంచెం గట్టి గుచ్చి అడిగితే నిజం చెప్తారు. మేబీ నా పేరు బయట పెట్టండి కండి, నేను మీకు ఏదో చెప్తాను, అవునండి ఉందండి, ఇది చేస్తుంది, డ్రగ్స్ చేస్తుంది, సైకోలాగా బిహేవ్ చేస్తుంది, పెడలింగ్ కూడా చేస్తుంది, నేను చెప్పి చూశాను చాలాసార్లు, అయినా మారలేదు, ఇవన్నీ ఏదో చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకవేళ రేపు రాజ్ తరుణ్ కనుక వచ్చి అక్కడ జడ్జి ముందు చెప్తే ఈవిడికి డెఫినెట్గా 10 ఏళ్ళు. నార్కో యాక్ట్ 22B రెడ్ విత్ 8C ఆవిడ మీద పెట్టిన కేసు, ఇట్స్ 10 years అండ్ ₹1,00,000 ఫైన్ కూడా. ఇప్పుడు రాజ్ తరుణ్ సాక్ష్యం చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజ్ తరుణ్కి నాకు పడదు, మా ఇద్దరం శత్రువులు అని చూపించుకుంటే రేపు రాజ్ తరుణ్ నిజంగా వచ్చి చెప్పినా కూడా వీళ్ళకి ఇంత వైరం ఉంది చూడండి వీడియోలో ఇన్ని నడిచాయని చెప్పి అదొక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టోటల్గా కేసుని డైవర్ట్ చేయడం. ఇప్పుడు కేసు అంతా డ్రగ్స్. ఇవాళ కూడా మన హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. ఎవరో ప్రముఖ హీరోయిన్ సోదరుడు ఎవరో దొరికారని చెప్తారు. సో ఇంత దారుణంగా డ్రగ్స్ దొరుకుతుంటే మనం అందరం కూడా ఒక మీడియాగా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఆలోచించాల్సింది, ఆ మొగుడు పిల్లలు కొట్టుకున్నారు వాళ్ళని కలపాలా, ఈడైతే వాళ్ళ రైటా కాదు కదా. ఈ డ్రగ్స్ మహమ్మారి ఇంకెంతమంది జీవితాలను చిదిపేస్తుంది, యూత్ పాడైపోతున్నారు. దీని నుంచి హైదరాబాద్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీకు నాకు ఉంది కదా. మనం డిస్కషన్స్ పెట్టాల్సింది ఇలాంటి హెల్తీ డిస్కషన్స్. వీళ్ళిద్దరు కలుస్తారా ఇది కాదు కదా. సో ఆ కోణంలో ఇప్పుడు ఈ పోలీసులు ఎవరైతే ఇంత కష్టపడి క్రాక్ డౌన్ చేసి వాళ్ళని పట్టుకొని చేసినప్పుడు వాళ్ళ మీద నిందలేయడం అంటే ఇది నా మీద ఫ్రేమ్ చేశారు అంటుంది ఇప్పుడు అమ్మాయి. ఇది నా మీద రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా వీళ్ళు పెట్టించారు దొంగ కేసు. అంటే పెట్టించడం అంటే ఏంటి? రాజ్ తరుణ్ పెడతాడా? రాజ్ తరుణ్ పోలీసు ఆ కేసు పెట్టడానికి అంటే ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటి? ఈయన పోలీసులకు లంచాలు ఇచ్చో, లేకపోతే రికమెండేషన్లు చేయించో, లేకపోతే ఆ మాల్వి మల్హోత్రా లంచాలు ఇచ్చో పెట్టించారని. అంటే దాని అర్థం ఏంటి? మన పోలీసులు లంచాలు తిన్నారని ఆరోపిస్తుంది. అంతేనా? అది కూడా మామూలు ట్రాఫిక్ కానిస్టేబుల్ కాదు, నార్కో పోలీసులు వాళ్ళు లంచాలు తిన్నారని ఆరోపిస్తుంది SOT టీం. షారుఖ్ ఖాన్ కొడుకుని పట్టుకుంటేనే దిక్కులేదు, వీళ్ళు లంచాలు ఇచ్చేసి చేపించేస్తారా? అది మనం నమ్మాలా? బేసికల్లీ అంటే ఉమెన్ కార్డ్ వాడడం అనేది అడిగి బాగా ఒక్కసారి అప్పుడు దొరికినప్పుడు ఏ మీడియా అయితే ఈ స్మగ్లర్ లావణ్య, డ్రగ్స్ పెడ్లర్ లావణ్య జల్సాలకు అలవాటు పడి 1,500కి కొనుక్కొచ్చి ఇక్కడ 6,000కి డ్రగ్స్ అమ్ముతున్న లావణ్య అని చెప్పిన మీడియానే ఆవిడ ఇప్పుడు మీడియా ముందు కూర్చొని 2 కన్నీళ్ళు కట్ నా మొగుడు నాకు పట్టుకొచ్చినట్టు ఒక మహిళకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి కూర్చొని వీళ్ళందరూ డిస్కషన్లు గంటలు ఆవిడ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్కి రండి మ్యామ్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం. ఎందుకు? జస్ట్ బికాస్ షీ ఈజ్ ద గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ రాజ్ తరుణ్ వన్స్, అంతే కదా. ఇంకెవడో ఎందుకు చూస్తాడు? సెలబ్రిటీ కార్డు ఉంది కాబట్టి ఎలాగో అదే ఒక నార్మల్ పర్సన్ జరిగితే ఇంత రచ్చ ఉండదు కదా. అదే అంటున్నా. ఇప్పుడు
మీ నిజమైన డ్యూటీ ఈ మీడియా అందరికీ ఆవిడ డ్రగ్స్ చేసింది, అలాంటి డ్రగ్స్తో పాటు అక్రమ సంబంధాలు దీంతో ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఆవిడని కూర్చోబెట్టి అందలం ఎక్కించి ఇగో అయ్యో ఈవిడ సూసైడ్ చేసేసుకుంది, ఈవిడికి న్యాయం చేయండి, ఈవిడ రేపు ఎల్లుండో నిరాహార దీక్ష కూడా చేస్తుందట, ఇదేమన్నా తెలంగాణ ఉద్యమమా లేకపోతే ఈవిడేమన్నా స్వతంత్ర సమరం చేసి జైలుకి వెళ్ళిందా? డ్రగ్స్ కేసులోనయ్యా జైలుకి వెళ్ళింది. సెన్స్ లేకుండా అయిపోతున్నారు మన మీడియా వాళ్ళు అనిపిస్తుంది. మేము మెరుగైన సమాజం కోసం పోరాడతాం, ఇలాంటి హెడ్డింగ్లు వేసుకోవడం కాదు. నిజంగా మెరుగైన సమాజం అంటే డ్రగ్స్ని అరికట్టండి హైదరాబాద్లో. వాళ్ళిద్దరు కలుస్తారా పోతారా అది కాదు కదా మనకి. వాళ్ళిద్దరు కలిస్తే కలుస్తారు, పోతే పోతారు. ఇంకా వదిలే డ్రగ్స్ అంటే ఈ రోజు కూడా మనం చూసాం కదా, జరుగుతూనే ఉన్నాయి. ఈవిడిని వదిలేస్తే ఈవిడికి 5 కోట్లు ఇవ్వాలంట, అదేదో ఎవడో మెసేజ్ పెట్టాడంటే అది అనామకుడు పెట్టిన మెసేజ్. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కేసు వదిలేయమని చెప్పి కళ్యాణ్ దిలీప్ శంకర్కి మెసేజ్లు పెట్టారు, మెసేజ్ 5 crores ఇస్తామని ఆఫర్ చేశారని చెప్తున్నారు. ఆ మెసేజ్ ఎవడో అనామకుడు పెట్టాడు. ఓకే, అది వాళ్ళ లాయర్ పెట్టాడు, వీళ్ళ లాయర్ పెట్టాడు. కొంతమంది యూట్యూబర్స్ ఫేక్ కోసం కూడా పెట్టి వాళ్ళు అది ఏదైనా కనుక కాల్ చేస్తే అది రికార్డ్ చేసుకొని దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని డబ్బులు చేసుకునే వాళ్ళు కూడా, వ్యూస్ కోసం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఆయన వాళ్ళు ఎవరన్నా పెట్టారనుకున్నా నేను ఒకటే చెప్పేది, నిజంగానే ఒక ఎక్కడో మానవతా దృక్పథంతో వాళ్ళు ఏమన్నా 5 కోట్లు ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడతా. 1500కి ఒక ప్యాకెట్ తెస్తున్నావు, 5 కోట్లు ఇస్తే ఎన్ని ప్యాకెట్లు తెస్తావు? హైదరాబాద్లో ఎన్ని డ్రగ్స్ కలకలను రేగుతాయి? ఇవాళ కూడా జరిగిందంటే మీరు ఏం చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా ఇండైరెక్ట్గా? డ్రగ్స్ కేసు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి అదే ఆఫీసర్స్ మీద ఎలిగేషన్ చేస్తున్నావు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు అని చెప్పి. ఆఫీసర్స్కి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా? నువ్వు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, రకరకాలుగా పోలీసుల్ని ఆత్మహత్య చేసుకుంటానంటున్నావు, నిరాహార దీక్ష చేసుకుంటాను. నువ్వు ఏమిటి ఉద్యమాలు చేస్తున్నావు అంటే నువ్వు ఏదైనా స్వాతంత్ర పోరాటం చేస్తున్నావు. డ్రగ్స్ కేసు తీసుకెళ్ళి మళ్ళీ లోపల ఇద్దా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ఇంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నావు సొసైటీలో. బెయిల్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ లోపల తీసుకెళ్ళండి ఆవిడ. లేకపోతే ఈ మీడియా అంతా ఆవిడ పెద్ద హీరోలాగా ఈవిడికి అన్యాయం జరిగిపోయింది. ఏంటి అన్యాయం జరిగిపోయింది? డ్రగ్స్ కేసులో పట్టుపడ్డం అన్యాయమా? ఒకవేళ నిజంగానే ఒక ఆడకూతురు ఏ పాపం తెలియకపోతే 45 రోజులు జైల్లో పెడితే ఊరుకుంటారంటే ఎవరన్నా? ఇప్పుడు రేపు ఆవిడ నిర్దోషిగా బయటకు వచ్చింది అనుకోండి, ఉంచరా మొహం మీద పోలీసు. ఆల్రెడీ ఈమె ఒక 45 days లోపల ఉన్నారా? 45 days. ఒక అమ్మాయిని మామూలుగా కేసులో అయితే పోలీస్ స్టేషన్లో 6 దాటితే ఉంచని కూడా ఉంచరు, పంపించేయాలి రూల్. అలాంటి 45 days అమ్మాయిని ఉంచారంటే ఎంత దమ్ము లేకపోతే కేసులో అక్కడ ఉంటుంది. అక్కడ నన్ను ఇరికిచ్చారు అంటే పోలీసులే లంచాలు తీసుకుని నేను చేశారనా? మరి ఆవిడ కేసుని టేకప్ చేసి వాదించే లాయర్ ఎందుకండి? నా క్లయింట్ని 10 ఏళ్ళు వాడుకున్నాడు, శారీరకంగా మానసికంగా హింసించాడు, ఆయనకు ఒక్క పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మెయింటెనెన్స్. అదేంటున్నామ్మా, ఇవన్నీ చిల్లర కేసులమ్మా, చిల్లర కేసులు. ఇది పెద్ద కేసు కదా, ఇది లక్షల మంది పీపుల్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది చిల్లర కేసు. వాళ్ళు హింసించుకున్నారు, కొట్టుకున్నారు, మొగుడు పిల్లలు కొట్టుకున్నారు. దీన్ని చూస్తారా? దీనికోసం ఈవెంట్ ఫస్ట్ లోపల పంపించి అంటే దీన్ని పెట్టుకొని దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కేసు. ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి ఏదో రకంగా ఇప్పటికే రాష్ట్రం చెప్పే సాక్ష్యం చెల్లదు, చేసేసావు. ఇన్ఫ్లుయెన్స్ కదా ఇది? నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసేవడానికి ప్రథమ ఆధారం నేను చూపిస్తున్నాను. రాజ్ తరుణ్ సాక్ష్యం చెల్లకుండా చేసేసావా లేదా హాస్టైల్గా? ఇంకా ఎన్ని ఇట్లాంటివి చేస్తావు? అందుకని ఇప్పటికైనా సరే పోలీసులు కళ్ళు తెరిచి డైరెక్ట్గా పోలీసుల మీద నిందేస్తుంది. ఆవిడ రాజ్ తరుణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో, ఇది పోలీస్ కేసు పెడితే ఆ ఎఫ్ఐఆర్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నా మీద డ్రగ్స్ కేసులో కావాలని ఇరికిచ్చారు అని పెట్టింది. అంటే దాని అర్థం రాజ్ తరుణ్ మీద కాదా అది అలిగేషన్. ఎవరైతే పోలీసులు ఎస్ఓటీ వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారో డైరెక్ట్గా వాళ్ళ మీదే మీరు లంచాలు బొక్కారు, లంచాలు బొక్కిన లోపల అనేస్తుంది. అంటే పోలీసులు ఆ కేసు ఒప్పుకున్నారంటే దాని అర్థం ఎఫ్ఐఆర్ పెట్టారంటే దాంట్లో ఏదో ప్రేమ వేసి ఉందని వాళ్ళు అంటే పోలీసులు ఒప్పుకుంటున్నట్ట. వాళ్ళకి సంబంధం పోలీసులే లంచాలు తీసుకొని చేశారని వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు ఎస్ఓటీ వాళ్ళ మీద, పోలీసుల మీద దర్యాప్తులు చేసుకుంటుంటారు. ఇంకా వీళ్ళు లంచాలు తీసుకున్నారా లేదని చెప్పి చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పెట్టారు కదా, మరి చేస్తారు ఇవన్నీ. అంటే ఆవిడ ఓపెన్గా చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే నా దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి, అదేమ్మా మేము కేసులు పెడతాము, కానీ నాకు రాజ్ తరుణ్ కావాలి, నన్ను రాజ్ తరుణ్ నా నుంచి రాజ్ తరుణ్ దూరం చేయడం కోసమే మాల్వి మల్హోత్రా ఇదంతా చేస్తోంది. అబ్యూజ్డ్ వర్డ్స్ మెసేజ్ చేశారు వాళ్ళ బ్రదర్ అని చెప్పి A2గా చేర్చారని చెప్పి అంటున్నారు. ఈ అబ్యూజ్డ్ మెసేజెస్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాల గురించి మీరు కూడా వినే ఉంటారు. మీకేమనిపించేస్తుంది ఇద్దరిని చూస్తూ ఉన్నారు కాబట్టి? అబ్యూజివ్ మెసేజెస్ ఈవిడికి పెట్టింది అని ఈవిడ చెప్తున్నారు. అంటే అబ్యూజివ్ మెసేజ్ పెడితే బాధగా ఉంటుంది కదా. ఫస్ట్ ఈవిడేదో పెట్టినప్పుడు వాళ్ళు ఏదో అబ్యూజివ్ మెసేజ్ పెట్టారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏదో తిట్టారని పెట్టారు. అమ్మ నాన్న తిట్టడం తప్పు కదా, ఎవరు తిట్టినా, ఆవిడ తిట్టినా, వాళ్ళ బ్రదర్ తిట్టినా, ఎవరు తిట్టినా వీళ్ళ అమ్మ నాన్న తిట్టడం తప్పు కదా.
తప్పే కదా. సో దాంతోపాటు బెదిరించారు. ఈవిడనే బెదిరించారని చెప్పి అదే లావణ్యనే బెదిరించారు. మాల్వి మల్హోత్రానే బెదిరించింది లావణ్యని, నాకు థ్రెట్టింగ్ ఉంది లావణ్య వల్ల, లావణ్యకి థ్రెట్టింగ్ ఉంది మాల్వి మల్హోత్రా వల్ల అంట. కరెక్ట్. సో అలా బెదిరించడము తప్పు. నేను ఈవిడికి ఫర్గానే మాట్లాడుతున్నాను. అలా ఈవిడిని బెదిరించడం, ఫర్గా కూడా కాదు, అది నిజమైతే అలిగేషన్, అది నిజమైతే అలా బెదిరించడం తప్పు. అలాగే ఆవిడకి వాళ్ళ నాన్న అమ్మని తిడుతూ ఇలా మెసేజ్ పెట్టడం తప్పు. అది ఆవిడకి తెలుసు. దానివల్ల ఆవిడ మీద కేసు పెట్టింది, సెక్షన్లు పడ్డాయి. మరి ఇదే ఈవిడ రాజ్ తరుణ్ని అమ్మ నా బూతులు తిట్టింది, వాళ్ళ అమ్మని తిట్టింది, ఓకే, ఎల్లు కొడుకు అని తిట్టింది, ఓకే. అంతేకాకుండా చాలా చండాలంగా నీచమైన బజారు మనుషులు కూడా మాట్లాడనటువంటి లాంగ్వేజ్లో రాజ్ తరుణ్ని తిట్టింది, థ్రెటన్ చేసింది. నా సాయిని తీసుకొచ్చి నేను కొట్టిస్తా, చంపిస్తా, నేను రోడ్డుకి ఈడుస్తా. సో థ్రెటనింగ్ అండ్ అబ్యూజింగ్ ఇక్కడ ఆవిడ కూడా చేసింది. మరి ఆవిడ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఒకళ్ళు చేసేది నువ్వు తప్పు అని అనుకున్నప్పుడు అలాంటిది నువ్వెందుకు చేస్తావు? ఒకవేళ నువ్వు చేసింది రైటు అని నువ్వు భావిస్తే వాళ్ళు చేసింది కూడా రైటే, న్యాయమే కదా. నీ దృష్టిలో తప్పు కాదు. నువ్వు బూతులు తిట్టడం, అమనా బూతులు తిట్టడం తప్పు కాదు. వాళ్ళని రాజ్ తరుణ్ కొట్టించేస్తాను, చంపించేస్తాను అన్నది తప్పు కాదు కదా. అది నీ ఫ్రస్ట్రేషన్, నీకు న్యాయం ఉంది. మరి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. కాదు, వాళ్ళు చేస్తే బలాత్కారం, నువ్వు చేస్తే చమత్కారం. యాక్చువల్లీ లావణ్య కేసు మీరు కూడా చూసే ఉంటారు. మీరు విన్నారా ఆ బూతులు? అవి వినలేదండి. అంటే దాంట్లో మీకు తెలియని ఒక అద్భుతమైన సాక్ష్యం ఒకటి దొరికింది నాకు. ఏంటది అసలు? అంటే నేను చాలా డీప్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా, నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. ప్లీజా మ్యూట్ లో పెట్టు. హే ప్లీజా వస్తుంది బస్సుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాలి 13 పుట్ట ఒళ్ళు కాలుతో తంతుంది. హలో చింటూ మీద మోసి పడి వాడి అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు, కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది రాస్తున్నాడు. నువ్వు పెట్టే అంటే సింపుల్. ఇవి నేను విన్నానండి. నాగార్జున గారిని కూడా మాట్లాడడము, అబ్యూజింగ్ వర్డ్స్. అమ్మ ఏమంటుందంటే ఈ ఆడియో క్లిప్ సంబంధించి నన్ను టార్గెట్ చేసి నన్ను ట్రిగర్ చేస్తే నా పక్కనే ఉన్నాడు, నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను అంది. ఇంకొక పదం ఏమందంటే, సాయి నన్ను చూసుకోలేవా, నన్ను పోషించలేవా, నాకు అన్నం పెట్టలేవా అని తనే మాట్లాడింది. అలా ఎందుకు అన్నారు అంటే నేను ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడానండి అని అంటుంది. అదే అంటున్నాను, ఆప్ కరేతో ఫ్రస్ట్రేషన్, దూసరే కరేతో మొలస్టేషన్, అంతేనా? ఇదే కదా, వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్. నువ్వు మాట్లాడినంత దారుణమైన అబ్యూజింగ్ అయితే వాళ్ళు చేయలేదు. మాల్వి మల్హోత్రా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఏదంటున్నారు, ఇంత దిగజారుడు భాష అయితే వాళ్ళు మాట్లాడలేదు. అండ్ ఇన్ని థ్రెట్లు అయితే కూడా వాళ్ళు చేయలేదు. సో ఇప్పుడు నీకు బయటపడడానికి 100 మాటలు మాట్లాడుకుంటావు. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఇప్పుడు ఇది ప్రూఫ్, నువ్వు చెప్తున్నావు బయటపడడానికి, ఏది వాళ్ళు నన్ను ఇది చేశాడు, రెచ్చగొట్టాడు, అది ఇది అని చెప్తున్నావు. ఏది ప్రూఫ్? నువ్వే పాట పాడమని అడిగావు, వద్దు బూర్తి పాట అది అమ్మాయిలకి అంత అంటే, నేను అమ్మాయిని అనేవాడు అన్నాడు, ఆల్రెడీ దీంట్లో ఉంది, పాడండి మనం అందరం అబ్బాయిలాగే పాడండి అంటే, పాడినప్పుడు రెచ్చిపోయి నానా బూతులు తిట్టడం, కొట్టడం. విన్నారు కదా, కొడుతుంది కాలుతోటి. మనం అందరం కూడా ఏంటిది అని చెప్పి చేసి, బట్ మీరు క్లియర్ కట్గా మైక్రో దీంతో అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు దొరికాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఆవిడ నా చింటూ అంది ఒకటి. మస్తాన్ సాయి వరకే మనం ఎన్నాళ్ళు ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది, మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్. కానీ చింటూ అనే మాట ఎక్కడైతే వాడిందో అక్కడ మాటలు వాడినప్పుడు కూడా నా చింటూ నా కోసం ఏమైనా చేస్తాడు అంటే, నువ్వు మళ్ళీ ఇంకో రకంగా అనుకోకు, ఆ చింటూ గాడితో నేను ఏదో చేసుకోవాలనో, నేను అంత బూతులు అయితే నేను మాట్లాడలేను, అది చాలా పచ్చిగా అనమాట కాదు అని కూడా చెప్పింది. సరే, బట్ చింటూ పేరు వచ్చింది కదా, మస్తాన్ సాయి మనందరికీ తెలుసు, మస్తాన్ సాయి మాట్లాడాడు, మస్తాన్ సాయి గురించి ఎంత డిస్కషన్ వస్తుంది, చింటూ ఎవరబ్బా అని చెప్పి నేను ఆలోచించాను. అట్ ద సేమ్ టైం ఈవిడ పాత ఎఫ్ఐఆర్లన్నీ తోడినప్పుడు ఈవిడ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో A1 ఎవరు, ఉనిత్ రెడ్డి. అప్పుడు వాడు జంప్ దొరకల. అయితే ఈవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ ఉనిత్ రెడ్డి అనేవాడు నీకు ఎలా పరిచయం అని అడిగినప్పుడు, నేను అతను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము,
దేవదాస్కి పెళ్ళయింది అని. ఓకే, సో అప్పటి నుంచి మాకు పరిచయము. అప్పుడప్పుడు అతనికి డ్రగ్స్ అలవాటు ఉంది, పెడ్లింగ్ కూడా చేస్తాడు. అలాగే మాకు తెచ్చిచ్చాడు, మేము కొంచెం తాగేవాళ్ళము, మిగతాది మేము అమ్మేవాళ్ళము. 1500 తెచ్చేవాళ్ళు, 6000 అమ్మేవాళ్ళు, ఇదంతా చెప్పుకొచ్చారు. అయితే అక్కడితో ఆగలే నేను. అని నేను అనుకోలే. ఓకే, ఏంటి ఆ షార్ట్ ఫిల్మ్ నేను ఎతికే. దేవదాస్కి పెళ్ళైంది చూశాను, దాంట్లో క్రెడిట్స్ చూశాను. ఈవిడ పేరు కనబడి, ఈవిడ కనబడింది. అలాగే ఒక హీరో కనబడ్డాడు. వీడేనా ఆ ఉన్నిత్ రెడ్డి అని డౌట్ ఉండింది. కానీ పేరు చూస్తే ఎక్కడ ఉన్నిత్ రెడ్డి అని పేరు కనబడలా. ఈవిడ పేరేమో అన్విక అని ఉంది, అన్విక రావ్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అన్విక రావ్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా నాకు డౌట్. మేబీ వాళ్ళ నాన్న రామారావునా లేకపోతే మస్తాన్ రావ్. యాక్చువల్గా లావణ్య చౌదరి అని చెప్తున్నారు కదండి ఇప్పుడు. అదే అంటున్నాను, సడన్గా ఎలా అయిందండి అది కూడా డౌట్. ఇప్పుడు ఆవిడ ఆధార్ కార్డులోనో లేకపోతే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లోనో ఎక్కడా కూడా ఆవిడ లావణ్య చౌదరి అని మెన్షన్ చేయాలి. సడన్గా ఎప్పుడైనా సరే హెల్ప్ కావాలి, మనకి ఆ క్యాస్ట్ వాళ్ళ తరపు నుంచి ఏదైనా సహాయం దొరకచ్చు ఈ పేరు పెట్టుకొని బయట తిరిగితే అని ఏదన్నా ఒక ప్లాట్ కూడా అయి ఉండొచ్చు సడన్లీ. లేకపోతే ఉన్నట్టుండి లావణ్య చౌదరి అది పక్కన పెడితే, నేను ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు చాలా వెతుకుతున్నారు. ఉన్నిత్ రెడ్డి దొరికాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ దొరక్కపోతే దిస్ ఈజ్ ద క్రాక్. అయితే ఆ క్రెడెన్షియల్స్ చూస్తే మీరు అందరూ చూడండి, దేవదాసు పెళ్ళయింది అనేది ఏదో ఇప్పుడు నేమని వాళ్ళకి వ్యూస్ కూడా పెరుగుతాయి. సరే, దాంట్లో ఈవిడ పేరు అన్వితారావు, హీరో పేరు చింటూ అని ఉంది. ఓకే, ఈ చింటూ ఆ చింటూ ఒకడేనా అని చెప్పి నేను ఆరాధిస్తాను. స్క్రీన్ షాట్ తీసుకుని, అబ్బాయి స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే వెరిఫైడ్, హీ ఈజ్ ఉన్నిత్ రెడ్డి A1. అవునా? ఇప్పుడు ఆ చింటూ ఉన్నిత్ రెడ్డి ఒకటే, A1గా వచ్చిన ఉన్నిత్ రెడ్డి ఆ ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ మాత్రం ఒకళ్ళే. రైట్. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈవిడ డ్రగ్ పెడ్లింగ్ చేసి అక్కడ ఫస్ట్ దొరికినప్పుడు ఈవిడ 3 సార్లు పోలీసులు పిలిచారు, రాలా. 2వ సారి అరెస్ట్ చేశారు, మేము 2వ సారి తీసుకెళ్ళి లోపలేశారు. బట్ 3 సార్లు పిలిచినప్పుడు అంటే అది జరిగింది, నాకేం సంబంధం లేదు, నేను ఏదో అది అని చెప్పి తప్పించుకుంది. బుద్ధి రావాలి కదా. అదే డ్రగ్ పెడ్లర్ తోటి ఈరోజు కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకేం చెప్పాలి? బుద్ధి అనేది రాదు వీళ్ళకి, డ్రగ్స్ చేస్తూనే ఉంటారు. మీరు ఊరికి క్లిప్ వినేసి వదిలేస్తే కాదు, గుచ్చి చూడండి, మీకు తెలిస్తే దాంట్లో ఆధారాలు ఉన్నాయి. పోలీసులు గనక ఇది గనక చూస్తుంటే ఎస్ఓటి వాళ్ళు ఉన్నిత్ రెడ్డి దేవదాస్ దాంట్లో ఉన్నాడు, దాంట్లో చింటూ అనే పేరుంది. సో ఇక్కడ చింటూ అని ప్రస్తావించింది ఆయన్నే. ఆవిడ స్టిల్ షీఈ్ ఇన్ టచ్ విత్ దట్ పెడలర్. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఇకపోతే మస్తాన్ సాయికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి కాల్ తీసుకొని మస్తాన్ సాయి ఫోన్ చేస్తే, మస్తాన్ సాయి మన ఇద్దరికి ఏం సంబంధం లేదు కదా, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అంటే, మీ మీద ఏదో కేసు ఉందని చెప్పాడు రాస్తాడంటే, అది ఏదో కేసు అండి, మేము ఇద్దరం ఏదో కొట్టుకున్నాము, అది సెటిల్ అయిపోయిందని దాన్ని అని వదిలేశారు. మనం కూడా మీడియాలో అవునా అని చెప్పి. కానీ నేను అక్కడితో వదల. ఏంటి ఆ కేసు? గుంటూరు పట్టాపురం ఆ పోలీస్ స్టేషన్ ఆ ఎఫ్ఐఆర్ తీపిచ్చి ఆవిడ రాసిన కంప్లైంట్ రిటర్న్గా ఆవిడ చేతులతో సంతకాలు పెట్టిన ఇది అన్నీ తీపిస్తే షాకింగ్ విషయాలు. నాకు ఈ ఉన్నిత్ రెడ్డి A1 ఎవరైతే ఉన్నాడో వాడి ద్వారానే నాకు మస్తాన్ పరిచయము అని అక్కడ ఆవిడ ఒప్పుకుందా? ఒప్పుకోవడం, ఆవిడ కంప్లైంట్ రాసిచ్చింది. అక్కడ కంప్లైంట్ రాసింది. కానీ రాజ్ తరుణ్ ఫస్ట్ మీడియాతో ఇంటరాక్షన్ అయినప్పుడు మస్తాన్ సాయి అనేవాడు లావణ్య మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ కూడా ఇది అని చూపించాడు. కాదు ఈవిడ మస్తాన్ సాయి మీద ఇచ్చిన కంప్లైంట్. ఓకే, మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, వాడుకొని అక్కడ ఆల్రెడీ రేప్ చేశాడని చెప్పలేదు రాజ్ తరుణ్. యాక్చువల్గా రాజ్ తరుణ్ అని చెప్పి మస్తాన్ సాయి వాడుకొని నన్ను మోసం చేశాడు అని చెప్పి పెళ్లి చేసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. సో ఇక్కడ నేను కంప్లైంట్ తీసి చూస్తే షాకింగ్ విషయాలు. 2023 ఫిబ్రవరి 22వ తేదీ ఈ మస్తాన్ సాయి చెల్లెలకి పెళ్లి జరిగింది గుంటూరులో. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్లో, ఫిబ్రవరి 22న జరిగినప్పుడు ఈ అమ్మాయిని కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళింది. కానీ పెళ్లి ఫుటేజ్లో ఎక్కడా కూడా ఈ అమ్మాయి కనబడదు. ఏం చేశారు? గుంటూరులో రాయల్ అన్నపూర్ణ అనే ఒక హోటల్లో రూమ్ నంబర్ 217 తీసుకొని అక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు, మస్తాన్ సాయి లావణ్య. ఎస్, 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు. తర్వాత మధ్యలో ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వచ్చింది. తర్వాత మళ్ళీ 28వ తేదీ రూమ్ అప్పుడంటే మారిపోతుంది కదా, మళ్ళీ అదే హోటల్లో 222 రూమ్ నెంబర్ దాంట్లో ఉన్నారు 31వ తేదీ దాకా. పెళ్ళి ఇదేమన్నా అంబానీ కొడుకు పెళ్ళి కాదు కదా అన్ని రోజులు జరగడానికి, పెళ్ళి అయిపోయి ఉంటుంది. బట్ వీళ్ళు దే ఆర్ స్టిల్ పెళ్ళి వాళ్ళకి అదే సినిమా టైటిల్ గుర్తొస్తుంది, పెళ్ళి నీకు శుభం నాకు అని చెప్పి. సో పెళ్ళి వాళ్ళకి హోటల్ రూమ్ వీళ్ళకి అనమాట. సో ఆ రకంగా ఈ 8-10 రోజులు వీళ్ళతో 10 రోజులు బాగానే ఉన్నారు.
మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎక్కడో ఆ అమ్మాయితో రూమ్లో ఉన్నాడు, నాకు తెలుసు, నాకు న్యాయం చేయండి, ఆయన తీసుకురండి అంటే, ఇప్పుడు నువ్వు ఈయనతో రూమ్లో ఉండి 10 రోజులు ఉన్నప్పుడు లేని తప్పు అంటే నీకు న్యాయం కావాలి కదా. నీ న్యాయం ఏంటి? అతనితో ఉన్నా కూడా తప్పు లేదు, అనుమానించుకోడు. మరి రాజ్ తరుణ్ ఏ రకంగా నీ న్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు లావణ్యకి న్యాయం చేసానా నేను? కరెక్టే కదా నీ న్యాయం. అలాగే నువ్వు అబ్యూజ్ మెసేజ్ అన్నావు, నువ్వు చేసింది అబ్యూజ్ అయినప్పుడు వాళ్ళు చేసింది అబ్యూజ్, ఇది కూడా న్యాయమే కదా. నువ్వు చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే రాదు కదా. నువ్వు కరెక్టే చేస్తావు, అందుకని వాళ్ళు కూడా కరెక్టే. అలాగే సరే ఇది పక్కన పెట్టండి, నేను ఊరికే వ్యంగ్యంగా అంటున్నాను. బట్ నిజం ఏంటంటే ఆ 10 రోజులు 10వ రోజు ఈవిడ ఈ సంభాషణ విన్నారు కదా, తాగేసి డ్రగ్స్ మత్తో తాగుడు మత్తో పచ్చి బూతులు మాట్లాడడం, కొట్టడం, ఇవి రాజ్ తరుణ్కి ఈరోజు కొత్త కాదు, గత కొన్ని ఏళ్ళుగా పడుతున్నాడు. కుక్కని కొట్టినట్టు కొడుతుంది, కాలుతో తంతుంది, బూతులు తిడుతుంది, అమ్మల్ని తిడుతుంది. పడకపోతే బయటకు వచ్చి నీ మీద రచ్చ చేస్తా, నాగార్జున దగ్గరికి వెళ్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా, నీకు కెరీర్ లేకుండా చేస్తా. అసలే భయస్తుడు మనోడు. సర్లే ఎందుకు వచ్చిన పోవాలని చెప్పి తాగుడు మత్తులో ఉందని దిగిన తర్వాత బాగానే ఉంటుంది కదా, ఏదో తనకు సహిస్తూ వచ్చాడు. సేమ్ ఈ బిహేవియర్ ఈయనతోనే కాదు, ఇంకొకళ్ళతో కూడా ఇలాగే బిహేవ్ చేసింది. ఇదే మస్తాన్ సాయి తోటి ఇదే బిహేవియర్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ కారణం మెన్షన్ చేయాలి. 31వ తేదీ వరకు హాయిగా రూమ్లో ఉన్న వీళ్ళు 31వ తేదీ 2023 మార్చి 22 నుంచి మార్చి 31 వరకు తల పగలు కొట్టేశాడు. ఎవరు? ఈఎంఐదా? బాటిల్ తీసుకొని తల మీద బెడేలను కొట్టాడు. ఎందుకు? ఆవిడ రాసిన కంప్లైంట్లో నన్ను కొట్టాడు, నన్ను బ్రూటల్లీ హ్యాండిల్, ట్రై టు కిల్ మీ, రేప్డ్ మీ. ఇది ఆఫ్టర్ 10 రోజులు హోటల్ రోజులు ఉన్న తర్వాత 10వ రోజున ఈవిని రేప్ చేసేసాడు. ఇంకా అన్ని రకాల సెక్షన్లు ఏం పెట్టాలో అన్ని పెట్టేసింది, అన్ని పెట్టేసి పోలీస్ స్టేషన్లో. బట్ బేసికల్లీ అంటే ఈ షార్ట్ టెంపర్ మనిషి, ఏదైనా అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి పోతాను అని చెప్పే మనిషి, వీ కెన్ క్లియర్లీ సీ ద థింగ్స్ లైక్ ఇలాంటి గొడవ ఏదో జరుగుతుంది. డ్రగ్స్ మత్తులో ఏదో మాట అనుకుంటారు, ఈవిడ పచ్చి బూతులు ఏదో మాట ఉంటుంది, వాళ్ళు అమ్మల్ని తిట్టుంటుండే. అమ్మల్ని తిడితే కొంతమంది మేబీ మనసులో బాధపడతారు, కొంతమంది సర్రమని లేస్తుంది కదా, ఎవరికైనా అమ్మనంటే ప్యాట్మని కొడతాడు. ఆ కొట్టడం గట్టిగా ఉంటుంది, ఈవిడ కూడా మళ్ళీ ఇందాక అరిచినట్టు అరిచి ఉంటుంది. ఆ గొడవ పెద్దది ఉంటుంది, కొట్టుకుంటారు. ఆ కొట్టుకుంది కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. సో ఆ రోజున వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ మనకి రాలేదు, అది వేటు SMS వాళ్ళ న్యూస్ క్లిప్పింగ్ కూడా ఉంది, అది కూడా కలెక్ట్ చేసి నేను మీకు చూపిస్తాను మీకు. సో దిస్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ 2023 మార్చిలో నువ్వు ఒక అతనితో 10 రోజులు ఉండి అతని మీద ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? ఇతనికి నాకు ఉన్నిత్ రెడ్డి ఏది డ్రగ్స్ పెడలర్ నాకు పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత 1 నెల రోజులు అటు ఇటు నా వెనకాల తిరిగాడు. తర్వాత నేను లవ్ ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను అని రాసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత మేమిద్దరం కూడా తరచూ మా ఇంట్లో కలుస్తుండేవాళ్ళం. ఏ ఇల్లు? ఇప్పుడు రాజ్ తరుణ్ ఇల్లు అంటున్నా, రాజ్ తరుణ్ ఇంట్లో. రాజ్ తరుణ్ ఎప్పుడో బ్రేకప్ అని చెప్పింది నిజం. యాక్చువల్గా ఆవిడ వస్తుంది, ఏదో ఒకటి చేసుకుంటుంది, ఏమో పట్టించుకోవడం. రాజధాని కింద ఉంటాడు వీడంతా. ఈ బ్యాచ్ డ్రగ్స్ ఉన్న విషియస్ సర్కిల్ రాజధాని చాలా క్లియర్గా చెప్పాడు. దాని ప్రూఫ్ కూడా నేను చూపిస్తున్నా. చింటూ అనేవాడు A1 డ్రగ్, ఈ ఉన్నిత్ రెడ్డి అక్కడ మీరు ప్రస్తావించిన పేర్లు చూడండి, ఇతను మస్తాన్, వీళ్ళందరూ కూడా దీంట్లో కనెక్టెడే. సో ఈ డ్రగ్స్ బ్యాచ్ తోటి ఈవిడ పైన, ఈయన వీళ్ళ గోల తట్టుకోలేక కింద అప్పుడప్పుడు ఏదో మందు పార్టీ చేసుకుని, ఈయనకి మందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు ఈ మందు పార్టీలో ఈ చిన్న గొడవలు, ఆ గొడవలో ఈవిడ రెచ్చిపోవడం. సో కరెక్టే. ఈ ప్రాసెస్ మొత్తంలో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ కేసు ఏమైంది? గుంటూరులో కంప్లైంట్ ఇచ్చింది కదా మస్తాన్ సాయి మీద. సో మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది, FIR అయింది. ఆ అబ్బాయి మీద జైలు కూడా తీసుకెళ్ళినట్టున్నారు. నానా రకాల టార్చర్ అనమాట. మీన్ కోపంలో కొట్టుకున్న దాన్ని ఇంకా ఆడపిల్లకున్న కార్డు వాడి, అస్త్రాలు వాడి 376 రేపు, అటెంప్ట్ మర్డరు, క్రిమినల్ ఇంటిమిడేషను అన్నీ. ఇవన్నీ కరెక్టే అబ్బా. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది, ఒక్కసారి మీడియా ముందుకు వచ్చాడు. యాక్చువల్లీ ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే అబార్షన్ చేయించాడు అని కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. ఫిజికల్గా కూడా హెరాస్ చేశాడని, కొన్ని బాటిల్తో కొట్టిన, అదే అంటే బ్లడ్. మస్తాన్ సాయి చేసిన విజువల్స్ రాజ్ తరుణ్ వాడేశారా? యాక్చువల్గా నిజం చెప్పాలంటే అది కొన్నే ఆ విజువల్స్. ఈవిడికి ఈ గొడవ పెట్టుకునే తత్వం ఇక్కడ కాదు, ఇంకా చాలా చోట్ల ఉంది. ఈవిడ ఉంటున్న కోకాపేట విల్లా ఏదైతే ఉందో అక్కడే ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్స్తో ఒక ఆవిడతోటి, పెద్ద ఆవిడ కూడా ప్రముఖ సెలబ్రిటీ ఆవిడ కూడా గొడవ పెట్టుకొని, వాళ్ళిద్దరు ఆ గొడవలో తగిలిన దెబ్బది. కావాలంటే ఆ CCTV ఫుటేజ్ కూడా దొరుకుతుంది.
సో అంటే ఫ్రేమ్ చేయాలి అనుకుంటే ఎప్పుడెప్పుడో తీసుకొచ్చి అంటే బట్ట కాల్చి మొహం మీద వేస్తాం. మరి ఈ కళ్యాణ్ దిలీప్ సుంకరాకి ఆల్మోస్ట్ ఒక అడ్వకేట్ కేసు టేకప్ చేసేటప్పుడు ఈ అమ్మాయి మీద కేసులు ఉన్నాయని కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. మీరు చెప్పిన అన్ని ప్రతిదీ ప్రూఫ్తో మాట్లాడుతున్నారు. పలానా రోజున పలానా డేట్న హోటల్లో దిగారు, ఉన్నారు, గుంటూరులో కేసు నమోదు చేశారు, రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు కేసు పెట్టారు అని కూడా చెప్పారు. మరి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసుకునే కేసు టేకప్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు నా నా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నా క్లయింట్ని న్యాయం జరగాలి, ఫిజికల్గా వాడాడు, మెంటల్గా వాడాడు, ఈ అమ్మాయిని రోడ్డు మీద వదిలేశాడు, భర్త కావాలంటుందని ఆయన దిలీప్ మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నాడు అని మనం ఫస్ట్ ఆయన అడగాలి. బట్ మేబీ ఈవిడ ఫ్యాక్ట్స్ హైడ్ చేసి అట్లాంటివి ఏం లేవు, నేను చాలా శుద్ధపోసాను అని చెప్పి ఆయన దగ్గర అనొచ్చు. 4 ఇదిగో చూడండి నన్ను కొట్టేశాడు, నన్ను తిట్టేశాడు, ఇదిగో మా నాన్న వాళ్ళతో ఫోటోలు, మా అమ్మ వాళ్ళతో ఫోటోలు అని చెప్పి చూపించేసి ఒక ఆయన్ని ఇది చేసి ఉండొచ్చు. ఆయన పాపం ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది నమ్మేసి ఉండొచ్చు. ఈ ఫ్యాక్ట్ ఆయన చెక్ చేసి ఉండకపోవచ్చు కూడా. సో ఇవాళ నిన్నే నేను దీనికోసం చాలా ట్రై చేశాను. అంటే నేను రెగ్యులర్ ఇవన్నీ చెక్ చేస్తున్నాను, మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. నేను క్లియర్ మొత్తం ఉన్నిత్ రెడ్డి కానీ, లేకపోతే డ్రగ్స్ కేసు కానీ, ఈ గుంటూరు కేసు కానీ అన్నీ కూడా ఎఫ్ఐఆర్లు తీసి అన్నీ చెక్ చేస్తూనే ఉన్నాను నేను. సో మీరు అన్న అబార్షన్ ఏదైతే ఉందో అది అబార్షన్ రాజ్ తరుణ్ చేయించినట్టు, లేకపోతే ఈ బలవంతం కనిపెట్టి చేయించినట్టు, సరే నిజంగానే అబార్షన్ జరిగాయని అనుకుందాం, అది కూడా అనుకుందాం. ఎప్పుడు అది 2023 మార్చి 31 కన్నా ముందా తర్వాత? ఎందుకంటే అప్పటికే నువ్వు రిలేషన్లో వేరే వాడితో మూవ్ ఆన్ అయిపోయావు. ఇంతకు ముందు పూర్వాశ్రమంలో నిన్నెవడో ఏదో చేశాడని చెప్పి ఇప్పుడు నువ్వు ఇది చేస్తావా? లేకపోతే నువ్వు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇంకోటితో ఉంటున్నావు. ఇప్పుడు ఇంకోటితో ఉంటూ ఆడి మీద కేసు ఎలా పెడతావు? నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, సరే అబార్షన్లు జరిగినాయి అనుకుందాం, నిజంగానే ఆవిడ చెప్పినట్టే అనుకుందాం. చేసినంత మాత్రాన ఈవిడ చేసేది రైట్ అయిపోతుందా? ఇంకొకటితో ఉన్నప్పుడు ఆయన్ని అడిగే అధికారం, నువ్వు నాకు మనం కలిసి ఉన్నప్పుడు అప్పుడు అబార్షన్ చేసావు కదా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో, నేను వీటితో ఉన్నా కూడా, అంతేనా? రైటా? మీరు చెప్పండి. 2-3 ఏళ్ల క్రితం మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు నాకు అబార్షన్ లేకపోతే 4 ఏళ్ల క్రితం ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు నువ్వు నాకు అబార్షన్ చేయించావు కదా, సరే మనకి ఏదో అయింది, మనం బ్రేకప్ అయిపోయాము, నేను ఇంకో వాడితో మూవ్ ఆన్ అయిపోయాను, వాడు కొడుతున్నాడు, గట్టిగా కొడుతున్నాడు, నాకు వాడు వద్దు, నేను పోయే కావాలి, ఓకేనా? బాగుందా? ఒప్పుకుంటాడా మగాడు? మీరు చెప్పండి, నాకు తెలియదు, న్యాయం చెప్పండి. లావణ్యకి న్యాయం చేయండి, మీరు అలా ఊరుకుంటే ఎట్లా? న్యాయం చెప్పండి. ఆడకూతురికి న్యాయం జరుగుతుంది, మీరు చూస్తూ న్యాయం చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. న్యాయం కావాలని అడుగుతుంది కదా, న్యాయం చెప్పండి. అట్లా ఉంటే ఎట్లా చెప్పండి, న్యాయం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు కదండి. ఆల్మోస్ట్ బ్రేకప్ అయ్యి ఇంకొకరు రిలేషన్లోకి వెళ్ళాక మళ్ళీ నువ్వు కావాలంటే మనిషి ఎట్లా వస్తాడు? పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయట్లా, నేను చేయట్లా, ఆవిడకి ఆవిడే చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను తప్పు పట్టను, బ్రేకప్లో అవుతాయి, వేరే రిలేషన్లోకి ఎంటర్ అవుతాం, అంత మాత్రాన ఆ అమ్మాయి క్యారెక్టర్ని నా తప్పు. కానీ ఒకటితో ఉంటూ ఇంకొకరితో రిలేషన్లో ఉంటే మన సమాజం వేరేగా చూస్తుంది. ఇంకా దానికి అంత పెద్ద మనసు రాలి మన దీంట్లో. సో ఈవిడ చెప్పేది ఏంటి? నేను రాజ్ తరుణ్తో ఇన్నాళ్ళు కలిసే ఉన్నాను మొన్నటిదాకా, మరి ఇదే ఫ్రేమ్లో ఇతను కూడా ఉన్నాడు. వాళ్ళు చెప్పేది ఏంటి? ఇక్కడ దాకా నేను, ఇక్కడి నుంచి మస్తాన్ సాయి అన్నాడు. గుడ్. ఇది ఆమె క్యారెక్టర్ మీద మనం ఏం చేయగలం. రాజ్ తరుణ్ చెప్పింది అంటారు, రాజ్ తరుణ్ నిజంగానే నీ క్యారెక్టర్ని కాపాడాడు, కానీ నువ్వే మొత్తంలో రాజ్ తరుణ్ ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. అంటే ఒకటే టైంలో నువ్వు ఇద్దరితో ఉన్నట్టు నువ్వు ఒప్పుకుంటున్నావు. అంటే నీ క్యారెక్టర్ని ఎవరు బ్యాడ్ చేస్తున్నారు? పెళ్ళయింది సీక్రెట్గా అంటున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజంగా పెళ్లి జరిగిందండి? అవ్వనివ్వండి, పెళ్ళి అవ్వనివ్వండి, బట్ ఇంకోటితో ఉన్న తర్వాత ఏ మగాడు మాత్రం వాడుతూ ఉంటాడు. ఇవన్నీ పాయింట్లెస్. ఇవన్నీ ఒక్క దీంతో మొత్తం పోయినట్టే కదా. పెళ్ళి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, అభాషణ అవ్వనివ్వండి, ఏమన్నా అవ్వనండి. ఇప్పుడు ఇంకొకటితో పెళ్ళామైనా ప్రియాలని ఇంకొకటితో వెళ్ళిపోయిన తర్వాత నాకేం పని? వచ్చి మళ్ళీ నాకు వాడు కొడుతున్నాడమ్మా, తలపగలు కొడుతున్నాడు, వాడు భయంకరుడు, వాడితో ఉండలేను, నీతో ఉంటానంటే అది ముందే ఉండాలి కదా నీకు. ఇంత జరుగుతుంది, రాజ్ తరుణ్ గారు ఇంకా స్పందించరంటారా? మీలాంటి వాళ్ళు స్పందిస్తాడు. రాజ్ తరుణ్ ఈజ్ బిజీ. రాజ్ తరుణ్ వస్తాడు, ఒక వారం లోపల వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, మాట్లాడతాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సినిమా తీస్తున్నాడు. జస్ట్ కిడింగ్. సో పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆవిడే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఏది కనపడుతుందో అదే చూస్తాం. ఒకసారి అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. రైట్? నువ్వు కరెంట్ డేస్లో కొన్ని ఇప్పుడు సాక్ష్యాలు అంటున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న కాక సూసైడ్ టెండెన్సీ వచ్చిందని మళ్ళీ ప్రెస్ మీట్. అయ్యో, ఇప్పుడు ఉద్యమం కూడా జరుగుతుంది కదా, తెలంగాణ ఉద్యమం, మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కన్నా పెద్ద ఉద్యమం ఇది. మీరు వెళ్ళి సపోర్ట్ చేయండి. మన మీడియా వాళ్ళందరూ ఆవిడని హీరో చేయాలి. ఇప్పుడు ఒక ఆడకూతురు, జస్ట్ నువ్వు డ్రగ్స్ తీసుకున్నా నువ్వు ఆడకూతురు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నా నువ్వు ఆడకూతురు, నువ్వు వాడిని కాలుతో తట్టినా ఆడకూతురు, నువ్వు పచ్చి బూతులు మాట్లాడినా నువ్వు ఆడకూతురు, నువ్వు ఏం చేసినా ఆడకూతురు. కాబట్టి సపోర్ట్ చేస్తావు. కరెక్టేనా? మీడియా మిత్రులు ఆలోచించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. అన్నిటికంటే మంచి డ్రగ్స్
ఎంత దారుణంగా ఉంది. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి. రేపు మీ తమ్ముడు మీ చెల్లెలు, ఇవాళ పాపం రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు బలయ్యాడు, ఇంకొకటి తమ్ముడు ఇంకొకటి చెల్లెలు బలవుతారు. వీళ్ళ ఈ డ్రగ్స్ వాళ్ళని వదిలేస్తే తీసుకెళ్ళి ఫస్ట్ లోపలేసి ఎంక్వైరీ చేయండి. లిటరల్లీ షీ ఈస్ దాని ఏమంటారు కేసుని తప్పుదోవ పట్టించి. కరెక్ట్ మాట రాదు. థ్యాంక్ యూ. మీరు చెప్పిన వాటిని చూస్తుంటే తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డ్రగ్స్ కేసులో 45 days జైల్లో ఉండి బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చి ఈ కేసు పైకి వస్తుందంటే అది విషయాల వరకు బయటికి రావట్లేదు, ఎవరు చెప్పట్లేదు. అంటే తనని స్టాండ్ తీసుకుని ఎవరు ఇప్పుడు ఇంకా మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు. నేను కొన్ని చోట్ల వెళ్ళి మాట్లాడుతుంటే డ్రగ్స్ కేసు ఏంటి ఉందా అని అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అంటే జనాలకి అది చాలా చిన్నగా కనబడుతుంది. మనకి ఏంటంటే సమాజం బాగుండేది మనకి అవసరం లేదు. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, వీడి కరెక్టా ఇది కరెక్టా, ఇది పెడితే గంటలు చూస్తాం మనం. డ్రగ్స్ వల్ల నాశనం అయిపోయింది, అది ఉందా, అది ఏదో వచ్చి ఉంటుందిలే అండి. బాగుంటాయి ఇట్లాంటివి డిబేట్లు పెట్టుకోవడానికి, కానీ ఇది మెయిన్. తీసుకెళ్ళి ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా లోపలేసి ఇన్వెస్టిగేట్ చేయండి. అది కాదు, ఇప్పటి వరకు ఇష్యూ మొత్తంలో పోలీసులు రాజ్ తరుణ్కి ఏం ఫోన్లు చేయలేదా? ఈమె ఎన్ని చెప్తుంది కదా, ఈ కేసు పెట్టాము, రాజ్ తరుణ్ కావాలి, ఈ సాక్ష్యాలు ఉన్నాయి, మేము పోలీసులకు సమర్పిస్తున్నాం, కోర్టుకు సమర్పిస్తున్నాం అంటున్నారు. రాజ్ తరుణ్కి ఏమైనా థ్రెటింగ్ కాల్స్ వచ్చాయా, లేదా కస్టడీలో తీసుకుంటామని బెదిరింపు కాల్స్ వచ్చాయా? అండి వీళ్ళందరికీ తెలుసు, కానీ ఎఫ్ఐఆర్ పెట్టడం కూడా నిజంగా నన్ను అడిగితే తప్పు. పెట్టారు కదా అదే అంటున్నాను, ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ కదా ఇది. ఆ అమ్మాయి చెప్పిన తప్పు, క్లియర్ కట్ తప్పు. ఏంటి, ఇంకొకరితో నువ్వు ఉన్నావు, ఆ ఫ్యాక్ట్ హైడ్ చేసి ఈ మాట రాసావా నువ్వు? ఆంధ్రాలో వెళ్ళి గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టావు, దాని గురించి నువ్వు ఇక్కడ ప్రస్తావించావా? లేదు. ఆయన అదే చెప్తున్నాడు క్లియర్గా. అది మూవ్ ఆన్ అయిపోయిందండి, ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయిందంటే లేదు, దాని గురించి ఎక్కడ మస్తాన్ సాయి అనే ప్రస్తావన లేకుండా కంప్లైంట్ ఇచ్చేసి పోలీసులను తప్పుదోవ పట్టించావు. డ్రగ్స్ కేసులో తప్పుదోవ పట్టిస్తున్నావు, ఈ కేసులో తప్పుదోవ పట్టిస్తున్నావు, అండ్ ఏకంగా పోలీసుల మీదే మీరు లంచాలు తీసుకుని నన్ను బుక్ చేశారని చెప్పి ఇండైరెక్ట్గా ఆరోపిస్తున్నావు నువ్వు. ఏంటి సార్ ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానంటారు? ఒక వారం రోజుల్లో రాజ్ తరుణ్ వస్తారని మీరు అంటున్నారు. మస్తాన్ సాయి కూడా బాధితుడే. తప్పుడు కేసు మస్తాన్ సాయి మీద పెట్టింది. ఎందుకంటే టీవీ ఇంటర్వ్యూలో క్లియర్గా మాకేదో చిన్న గొడవ అంటే, చిన్న గొడవ అయితే రేప్ కేసు పెడతావు, నువ్వు ఆడపిల్ల కదా అని చెప్పి. వాడి ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడి ఉంటారు మస్తాన్ సాయి. ఇవాళ మస్తాన్ సాయి వచ్చి నీకు ఫర్గా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నేను కేసులు తీసేస్తాను, నా గురించి మంచిగా చెప్పు. కాంప్రమైజ్. ఓకే. సో అంటే కేసులు పెడతాం, కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏదన్నా ఒకటి డబ్బులో ఇంకోటో సెటిల్మెంట్. ఇంత దారుణం అండి. లేడీస్ కార్డ్ వాడి నా పోరాటం అంతా ఇదే. లేడీస్ వాళ్ళు చట్టంలో ఉన్న సెక్షన్లు వాడుకొని, మీడియాలో వాళ్ళకున్న సానుభూతి వాడుకొని ఇంత దారుణంగా మగాళ్ళని హింసిస్తున్నారు. మస్తాన్ సాయిని హింసించింది, రాజ్ తరుణ్ ఇప్పుడు హింసిస్తుంది, మీడియాని హింసిస్తుంది. అంతే. వాళ్ళు ఏదో యూస్ కోసం ఇట్లా అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిచ్చారంటారు చూడండి, అలా చేస్తుంది. నాకు ఇదే డ్రగ్స్ కేసులో ఒకనైతే అబ్బాయి అయితే 4 పీకి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేస్తారు. మీరు కుర్చీలో కూర్చోబెట్టి చెప్పండి మేడం, ఇగో అంటే ఫీల్ అవుతుంది, క్యారెక్టర్ అసెస్మెంట్ చేయకూడదండి, అడగకూడదండి అలాంటివన్నీ. ఎఫ్ఐఆర్ చూపించకూడదట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఎందుకు చూపించరు? ఎఫ్ఐఆర్లో బేసికల్ ఎఫ్ఐఆర్ చూపించినా కూడా విక్టిమ్ పేరు చూపించకూడదు. ఈవిడ విక్టిమ్ కదా, దాంట్లో విక్టిమ్ కార్డు వాడడం అంటే ఇది. ఇప్పుడు ఈవిడ విక్టిమ్, కానీ నేను విక్టిమ్ కార్డు ఎందుకు చూపించామంటే ఈవిడ మీదే జరిగింది అని చెప్పి రేపు విక్టిమ్ ఎప్పుడు కూడా పేరు చెప్పకూడదు బయట. కానీ ఇప్పుడు ఓపెన్గా నాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి మీడియా ముందుకే వచ్చి చెప్తున్నప్పుడు, రాజ్ తరుణ్ మీద పెట్టిన దాంట్లో ఈవిడ విక్టిమ్, మస్తాన్ సాయి పెట్టిన వాడి మీద పెట్టిన కేసులో కూడా ఈవిడ విక్టిమ్ అని చెప్పి ఓపెన్గా ఈవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఇంక నేను దాచిపెట్టేది ఉంది, అంతా ఆవిడే చూపించుకుంటుంటే. ఏంటి ఫైనల్గా రాజ్ తరుణ్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు, ఎలా మాట్లాడతాడు? రాజ్ తరుణ్కి చెప్తున్నాం కదా, వెంట్రుక కూడా పీకలేరు, ఈ కేసు నిలబడదు అస్సలు. నేను చెప్తున్నా, ఇది కోర్టుకి వెళ్ళడం, వాదనలు, పాపం దిలీప్ శంకర్ గారికి అంత పని కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. మరి నేనైతే ఇప్పుడు మీడియా ముందుకు అందరి ముందుకు తీసుకొచ్చా, మీకు కాపీలు కూడా పంపిస్తాను. సో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన తర్వాత, ఈవిడ నిరాహార దీక్షలు చేసిన ఈవిడ బండారం బయటపడిపోయిన తర్వాత ఈ దొంగ వేషాలు, ఈ దొంగ నాటకాలు ఇంకా చాలమ్మా, వెళ్ళి పని చూసుకో, గేమ్ ఓవర్ అని చెప్పి అనుకుంటారు ఎవరైనా కూడా. ఇంత క్లియర్ కట్గా వేరే వాళ్ళతో రూమ్లో 10 రోజులు గడిపి నాకు మా మూడు కావాలని చెప్పి అడిగే ఈ అర్హత ఎవరికి ఉంటుంది? సిగ్గు ఉండాలి కదా అది. సో అతనికి ఏ బరి కాదు. కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే, అసలు ఇలా ఎఫ్ఐఆర్ పెడితేనే కదా ఇంత హడావిడి జరిగింది. మనిషి పరువు తీయడం కదా, దానికి కారణం ఏంటి? మన చట్టాలు. ఇలా ఎంతమంది మగాళ్ళు, ఇప్పుడు ఆయనకి ఏం జరగకపోవచ్చు, కానీ జరగాల్సిన రేపు ఆయనకి, రాజ్ తరుణ్కి ఈ మీడియాలో జరిగింది కదా. ఎట్లాంటి తమ్మునేల్స్ అండి, వీడికి 10 ఏళ్ళ శిక్ష పడుతుంది. 10 ఏళ్ళ శిక్ష పడేది యాక్చువల్గా ఈవిడికి డ్రగ్స్ కేసులో.
ఎవరి నోటికి వచ్చిన వాళ్ళు అంటే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోరు. కొంతమంది మహిళా సంఘాలు యాక్టివిస్టులు అని చెప్పి వచ్చేస్తారు కూర్చొని, వాడికి అసలు వాడు కామాంధుడండి, వాడు నీచుడండి, వాడు దాంతో తిరిగాడండి, ఏమిటి వీళ్ళ దగ్గర నుండి చూసేసినట్టు మాట్లాడేస్తుంటారు. చెక్ చేసి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి అంతే. విల్ టేక్ లీవ్. ఫైనల్గా ఏం చెప్తారు? రాజతరుణ్కి ఏమీ కాదు. అండ్ చట్టంలో ఈ ఎఫ్ఐఆర్ పెట్టడానికి కూడా పోలీసులు ఊరికే పెట్టేయడం కాదు. కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఒక ఎస్ఐకి ఎప్పుడు వస్తుంది అంటే ఎఫ్ఐఆర్ అయితేనే. ఎఫ్ఐఆర్ కాకుండా ఆయనకి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం లేదు. అందుకని ఆయనకి ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నది అంతా కూడా రైటా రాంగా అని చెప్పి తెలుసుకోవడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మస్తాన్ సాయి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఆయనకి. దొరికినప్పుడు ఇది ఖచ్చితంగా ఫాల్స్ కేసు అని కళ్ళ కట్టి చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు. దానికి ఎంత పెద్ద లాయర్ని పక్కన పెట్టుకున్నా ఈ చిన్న పిల్లోడికి అడిగినా, ఎవరిని అడిగినా చెప్పేస్తాడు ఇది తప్పు అని చెప్పి. సో ఇప్పుడు పోలీసులు దీన్ని ఛార్జ్ షీట్ చేసి తర్వాత రిమాండ్కి వెళ్ళి తర్వాత కోర్టుకి వెళ్తే అభాస్పాలవడం తప్ప ఇంకేం లేదు అంతకుమించి. సో ఇది చేయడం కూడా ఇంకా ఈ మహిళలు కాబట్టి చేయాలని చిన్నవి ఉంటాయి కాబట్టి ఇంకా బలవంతంగా హడావుడిలో పెట్టారు తప్ప ఇది ఛార్జ్ షీట్ దాకా కూడా వెళ్ళే కేసు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్.